ఈరోజు మనం టైము, మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి గురించి భయపడకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే మనకు మంచి ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉండాలి. సో వాటి గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఈ టైము, మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ జోన్లో ఉన్నామా లేమా, ఎందువల్ల మనం ఈ జోన్లో లేకపోయాము, ఒకవేళ టైము, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలంటే మనం ఏం చేయాలి, దాని గురించి మనం చూద్దాం ఒకసారి. పీపుల్ని ఒక 4 కేటగిరీస్ తీసుకుంటే, ఫస్ట్ కేటగిరీకి టైం ఉంటుంది, మనీ ఉండదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. వీళ్ళు ఎవరంటే అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్ అండ్ స్టూడెంట్. వీళ్ళు డిపెండెంట్, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, ఎటువంటి జాబ్స్ ఉండవు కాబట్టి వీళ్ళకి టైం అయితే చాలా ఉంటుంది, మనీ అయితే ఉండదు. మనీ ఉండదు కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు, వేరే వాళ్ళ మీద, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఈ కేటగిరీలో వీళ్ళు వస్తారు. సెకండ్ కేటగిరీ తీసుకుంటే టైం ఉండదు, మనీ ఉంటుంది, 50-50 ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ కేటగిరీ వాళ్ళు జాబు ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, లైక్ డాక్టర్ అలాంటి వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే టైం అయితే ఉండదు, స్పెండ్ చేసేంత టైం వీళ్ళకి ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడానికి టైం ఉండదు, ఏదైనా ఫంక్షన్లకి స్పెండ్ చేయడానికి టైం ఉండదు. బట్ వీళ్ళు టైం అంతా వాళ్ళ వర్క్లోనే సరిపోతూ ఉంటుంది. అదే బిజినెస్ మ్యాన్స్ తీసుకుంటే చాలామంది వీక్లీ, మంత్లీ, 6 మంత్స్కి ఒకసారి వాళ్ళు ఫ్యామిలీ కలుసుకునే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఫారిన్స్లో ఉండేవాళ్ళు అయితే ఒక 2 years 3 years దాకా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. సో వీళ్ళకి మనీ అయితే వస్తుంది, మనీ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, సో టైం అయితే ఉండదు ఈ కేటగిరీలో. ఇంకో కేటగిరీ టైము, మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. వీళ్ళు ఎవరంటే డైలీ వర్కర్స్, అంటే లైక్ అగ్రికల్చర్ వర్క్లు చేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ, ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని డైలీ రోజువారీ అమౌంట్ సంపాదించుకునే వాళ్ళు అనమాట. వీళ్ళకి టైం ఉండదు, మనీ ఉండదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. ఆ రోజు పని ఉంటేనే వాళ్ళకి జీవనం గడుస్తుంది, పని లేకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇంకో కేటగిరీ పీపుల్ టైము, మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే మనం సొసైటీలో మాట్లాడుకుంటూ ఉంటాం, మిలీనియర్సు, ట్రిలినియర్సు, రిచ్ పీపుల్, లీడర్సు అని చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎవరంటే టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. ఈ ఫార్ములా బేస్ అయ్యి వర్క్ చేసుకునే వాళ్ళు, అసెట్లను క్రియేట్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళు టైం ఉంటుంది, స్పెండ్ చేయడానికి లాట్ ఆఫ్ టైం ఉంటుంది, రేపటి గురించి భయపడాల్సిన అవసరం ఉండలేదు, వాళ్ళకి చాలా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా, ఎక్కడైనా వాళ్ళ వర్క్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి రేపటి గురించి అంటే భయం ఉండదు. 80% ఆఫ్ ది పీపుల్ ఈ 3 కేటగిరీలో ఉంటారు, 20% ఆఫ్ ది పీపుల్ ఈ లాస్ట్ కేటగిరీలో ఉంటారు. మరి మీరు ఎక్కడున్నారు, మీకు ఏ కేటగిరీ కావాలని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే, మాకు టైం కావాలి సార్, మా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలి, ఇంపార్టెంట్ ఫంక్షన్లకి, మ్యారేజెస్కి అటెండ్ అవ్వడానికి నాకు టైం కావాలి అంటారు. అలాగే నాకు కావాల్సిన డ్రీమ్ కార్లు కానీ, హౌసెస్ కానీ, ఏదైనా నాకు కావాల్సినవి, మా ఫ్యామిలీస్కి కావాల్సిన అన్నీ కొనాలంటే నాకు అమౌంట్ కావాలి, మనీ కావాలి. అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, రేపు నా జాబ్ పోయినా, నా బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోయినా మేము రోడ్డు మీద పడాల్సిన అవసరం లేకుండా నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే 20%లోనే ఉండాలనుకుంటాం, ఆ 80%లోకి వెళ్ళాలని అనుకోం. కానీ ఇప్పుడు చూస్తే మనం ఎక్కడ ఉన్నాం? 80%లోనే ఉన్నాం. రీజన్ ఏంటి? మనం చేస్తుంది జాబు ఆర్ బిజినెస్, లేదా ప్రొఫెషనల్, ఓకే, లేదా అన్ఎంప్లాయ్, లేదా హౌస్ వైఫ్ కేటగిరీలో ఉన్నాం. వీళ్ళు చేసే రాంగ్ ఏంటి, పైన ఉన్న వాళ్ళు చేసే రాంగ్ ఏంటి, కింద వాళ్ళు చేసే రైట్ ఏంటి? కింద వాళ్ళకి అన్నీ ఎందుకు ఉంటున్నాయి, పైన ఉన్న వాళ్ళకి అన్నీ ఎందుకు లేకపోతున్నాయంటే, ఒకసారి పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే రావు. పని ఉంటేనే డబ్బులు వస్తాయి, పని లేకపోతే ఇన్కమ్ జీరో. సో ఆ కేటగిరీ పీపుల్ వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇక్కడ ఈ జాబ్, బిజినెస్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ ఉందనుకున్నాం కదా. జాబ్ అంటే ఏంటి? టైము ప్లస్ క్వాలిఫికేషన్ ఈక్వల్ టు మనీ. అంటే మన టైం తీసుకెళ్ళి
వేరే వాళ్ళకి ఒక 6 అవర్సో 8 అవర్సో ఒక 10 అవర్సో ఇచ్చి వాళ్ళు చెప్పిన పని చేయడానికి తగిన క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే మనకు మనీ ఇస్తారు. దీన్నే జాబ్ అంటారు. ఓకే, మన జాబ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అనేది మన చేతిలో ఉండదు. మన జాబ్ అనేది మన బాస్కి మనం నచ్చకపోయినా, మన బాస్ మనకు నచ్చకపోయినా జాబ్ పోయేది మనకే. అంటే ఆ కంపెనీ ఆ ఆఫీస్లో నుండి బయటికి వెళ్ళేది మనమే. సో మన టైం అనేది అతనికి ఒక 8 అవర్స్ ఇచ్చి ఆయన చెప్పిన పని చేయగలుగుతున్నాం కాబట్టి మనకు శాలరీ వస్తుంది. సో మన టైం మన చేతిలో లేదు. మన బాస్ టైం మన బాస్కి అప్పచెప్పేసాం, మన దగ్గర లేదు. ఆ వర్కింగ్ అవర్స్లో ఎవరైనా పిలిచి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వండి అంటే మనం ఏం చదువుతాం? రియల్గా నాకు టైం లేదండి, నేను ఆ టైంలో జాబ్లో ఉంటాను, లేదా ఆ టైంలో మాకు షాప్ ఓపెన్ చేసి ఉంటుంది, బిజీగా ఉంటాను, నేను రాలేను అంటే స్పెండ్ చేసేంత టైం లేదు. ఒక వారం ఒక 10 రోజులు స్పెండ్ చేయమంటే మనం అసలు స్పెండ్ చేయలేం. అంటే మన దగ్గర టైం అయితే లేదు, మనీ ఉంది అంటున్నాం. మనీ గురించి కూడా క్లియర్గా 50 అని ఎందుకన్నానంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మన జాబ్ ఉంటుందా పోతుందా అనేది మన చేతిలో లేదు. సో మన బాస్ చేతిలో ఉంది. మరి బిజినెస్ గురించి చెప్పాలంటే ఈ ఊరు మొత్తానికి మీదే షాప్ అయితే అందరూ మీ దగ్గరకు వచ్చి కొంటారు, మీకు బాగా ప్రాఫిట్ వస్తున్నాయి. మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూసి ఇతనికి మంచి ప్రాఫిట్ వస్తున్నాయి, సేమ్ షాప్ నేను కూడా పెడితే ఎలా ఉంటుందని మీకు ఆపోజిట్లో ఇంకో షాప్ పెట్టాడు. అప్పుడు మీ బిజినెస్ పరిస్థితి ఏంటి? కొద్దిగా గొప్ప ఇతని దగ్గరికి వెళ్తారుగా, ఇతన్ని చూసి మిమ్మల్ని చూసి ఇంకొక 2 పెట్టారు. అప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంటుంది? మీ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సో చెప్పలేం, బిజినెస్ అంటేనే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఆ టైంలో మనం రన్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని మనం సెక్యూరిటీ గురించి 50-50 అనేది మాట్లాడగలుగుతాం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, నాకు చాలా డబ్బులు వస్తాయని మీరు అన్నారు. అన్ఫార్చునేట్లీ ఒక డోర్లో పడి మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏలు బ్రేక్ అయింది అనుకుందాం, హ్యాండ్కున్న చేతికున్న ఒక ఫింగరు బ్రేక్ అయింది అనుకుందాం, అతను జాబ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక 2 months లేదా 6 months జాబ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతను జాబ్ ఉంటుందా పోతుందా అంటే డెఫినెట్గా ఇన్కమ్ అయితే 0. సో సెక్యూరిటీ అయితే లేదు, 100% చెప్పొచ్చు. సో ఈ పై కేటగిరీ గురించి ఎక్కువ చెప్పాల్సిన పని కూడా లేదండి. యాక్టివ్ ఇన్కమ్, వాళ్ళు చేస్తేనే డబ్బులు వస్తాయి, చేయకపోతే రావు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈవెన్ వాళ్ళు బతికున్నంత కాలం పొద్దున్నే లేచి పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అలా ఎన్నాలంటే వాళ్ళు బతికున్నంత కాలం. ఒకవేళ ఎప్పుడన్నా ఒక రోజు ఉదయాన్నే మార్నింగ్ లేచినప్పుడు అది ఒక ఫీవర్ వచ్చో లేదా బాడీ పెయిన్స్ వచ్చో జాబ్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అనుకో, వెళ్ళలేకపోతే ఏమవుతుంది? ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి జీతం 0. అంటే ఏంటి? పని 0 అయితే ఆదాయం కూడా 0. ఇలా ఎంతకాలం? లేదంటే మేము జాబ్ ఎంప్లాయ్, మాకు లీవ్స్ ఉంటాయి, సో ఆ లీవ్స్ వాడుకుంటాం, మాకు సూపర్ డూపర్ మా జాబ్ అంటే సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 సెలవులు ఉన్నాయి, ఆ 15 సెలవులు కూడా మీరు వాడేసుకున్నారు. 1 month 2 months మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు పరిస్థితి ఏంటి? లాస్ ఆఫ్ పే. లాస్ ఆఫ్ పే అంటే మీ శాలరీ కట్ అవుతుంది. ఒక 6 months వెళ్ళలేని పరిస్థితి అయితే మీ ఇన్కమ్ 0. ఓకే, మీకు క్లారిటీ ఏమర్థం అవ్వాలంటే మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ ఆర్ బిజినెస్లో లోపం ఉంది, కానీ మీలో కాదు. ఎందుకంటే మీరు చేసేది యాక్టివ్ ఇన్కమ్. ఈ యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే మీరు ఉండి పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదా రావు. జాబ్ చేసే వాళ్ళకి నిరంతర ఆదాయం, కంటిన్యూస్గా ఇన్కమ్ రావాలంటే రాదు. నిరంతర ఆదాయం నీకు రాకపోతే నీకు సెక్యూరిటీ ఉన్నట్టు కాదు. ఓకే, మీరు ఇప్పటికైనా సరే అది తెలుసుకొని మీ టైం అనేది ప్యాసివ్ ఇన్కమ్ కోసం, అంటే నిరంతర ఆదాయం కోసం మీ అడుగులు అనేది కథ ముందుకు వెళ్ళకపోతే మీరు యాక్టివ్లో బతికి యాక్టివ్లోనే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓకేనా? సో మీ ఆరోగ్యం సరిగా లేదు, మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, మీ ఉద్యోగం పోయింది, మీ ఆదాయం రేపటి నుండి 0. బట్ మీ ఖర్చులు ఏమైనా తగ్గుతాయా? మీ ఖర్చులు ఏమైనా తగ్గించుకోగలరా? ఒకవేళ తగ్గిస్తే ఎంతకాలం? మీరు కట్టాల్సిన ఇన్సూరెన్సులు కానీ, ఈఎంఐలు కానీ, స్కూల్ ఫీజులు కానీ, బస్ ఫీజులు కానీ, మెడికల్ ఫీజులు కానీ, కరెంట్ బిల్లులు, పాల బిల్లులు, ఇలాంటి ఎన్ని నెలలు ఆపగలుగుతారు? ఒక 3 నెలలు ఆపగలరా? ఒక 6 నెలలు? ఒకవేళ జరగకూడదే జరిగింది, మనమే భూమి మీద లేవు, అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇబ్బందులేగా. సో ఏదేమైనా సరే యాక్టివ్ ఇన్కంలో ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు తప్పకుండా ఉండాలి అంటే ఈ 4th కేటగిరీ పీపుల్ ఉన్నారు, టైము, మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్న ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని మనం కూడా చేస్తే అవి మనకు కూడా వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? టైం అనేది లెవరేజ్ చేస్తున్నారు, టైంని మల్టిప్లికేషన్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు?
ఎలా చేస్తారంటే వాళ్ళు కూడా స్టార్టింగ్లో యాక్టివ్ ఇన్కంలోనే ఉంటారు. యాక్టివ్ ఇన్కంలో ఉండి వాళ్ళకి వచ్చే శాలరీ ఆర్ బిజినెస్ మనీ ఏదైతే ఉందో దాన్ని కొన్ని వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని ఒక 20% ఆర్ 10% ఆర్ 30% వాళ్ళు అసెట్లను క్రియేట్ చేసుకోవటం కోసం ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడులు పెడతారు. అసెట్లు క్రియేట్ చేసుకొని వాటి ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే అసెట్లు క్రియేట్ చేసుకోవాలి. అంటే రెంటల్గా ఇచ్చే హౌసెస్ అవని, లేకపోతే ల్యాండ్స్ అవని, వెహికల్స్ అవని, లేకపోతే ఇంట్రెస్ట్ అవని, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు అవని, ఏదైనా మనకి రిటర్న్ వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక అసెట్ నుండి ఏదైతే రిటర్న్ అమౌంట్ వస్తాయో అది అసెట్ బేస్డ్ కాబట్టి అది మనకు ప్యాసివ్ అవుతుంది. అలాంటిది క్రియేట్ చేసుకుంటారు. ఇది యాక్టివ్గా ఉన్నప్పుడే కొంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం కోసం వర్క్ చేస్తారు. అంటే ఏంటి మీనింగు, వాళ్ళు జాబ్తో పాటు అడిషనల్గా ఇంకా ఏదో ఒకటి చేస్తారు. జాబ్తో పాటు వాళ్ళు చేస్తున్న జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో దాంతోపాటు వాళ్ళు అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అని అనొచ్చు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని వాళ్ళు నిరంతర ఆదాయం పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకుంటే టైం లెవరేజ్ చేస్తారని చెప్పాం కదా, టైం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. టైం పెరిగితే డబ్బులు పెరుగుతాయి అన్నాం. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతని కింద ఒక 100 మంది పనిచేస్తున్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక గంటకు వచ్చి 10 రూపాయలు ఇస్తున్నాడు. ఒక గంటకు వచ్చి యావరేజ్గా 10 రూపాయలు ఇస్తున్నాడు. అంటే అతను ఒక 1000 రూపాయలు ఇచ్చి 100 గంటల పని చేయించుకుంటున్నాడు. ఆ 100 గంటల పని చేయించుకున్నందుకు ఆయనకి ఒక 5,000 రూపాయలు డబ్బులు వస్తే, ప్రాఫిట్ వస్తే, ఆ ప్రాఫిట్లో నుండి మనకి ఎంత ఇచ్చాడు? 1000 రూపాయలు ఇచ్చాడు. మిగిలిన 4,000 ఎవరు తీసుకున్నారు? ఆ ఓనర్ తీసుకున్నాడు. అంటే ఏం చేశాడు ఆయన? టైం కాంపౌండింగ్ చేసుకున్నాడు. టైం కాంపౌండింగ్ చేసుకోవటం కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం. ఓకే, సో ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? మనం టైం కాంపౌండింగ్ చేసుకొని లేదా ఎసెట్ బేస్డ్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నామా, లేకపోతే అప్పులు ఈఎంఐలతో లైఫ్ లీడ్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక 6 నెలలు మనం జాబ్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడున్నట్టే హ్యాపీగా ఉంటుందా? ఇంకా బెటర్గా ఉంటుందా? లేకపోతే అప్పులు తీసుకొని మైనస్లోకి మన ఇన్కమ్ వెళ్ళిపోయి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. టేక్ ఏ రైట్ డెసిషన్. యాక్టివ్ ఇన్కమ్ ఉన్నప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం కోసం. వాటిని యూజ్ చేసుకొని లైఫ్లో నిరంతర ఆదాయం డెవలప్ చేసుకోగలిగితే మనం భూమి మీద ఉన్నా లేకపోయినా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా టైము, మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.